నేను ఇప్పుడు మనిషిని కాదు ఆయుధాన్ని, యుద్ధంలో ఆయుధాన్ని, చస్తా లేదా చంపుతా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ వార్ 2 సినిమాలో ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట. ఒక రూత్లెస్ ఏజెంట్ లాగా అయితే మన ఎన్టీఆర్ గారు అయితే కనపడబోతున్నారు. ఇంకా పేరు తెచ్చి పెట్టలేని త్యాగాలు ఎన్నో చేస్తాను, దాని ఖరీదు చివరికి నా ప్రాణమైనా నా ఆత్మనైనా చెల్లిస్తాను అంటున్న రితిక్ రోషన్ గారు. ఈ విధంగా చూసుకుంటే ఈ వార్ 2 సినిమా అనేది ఇద్దరు రూత్లెస్ ఏజెంట్స్ మధ్య జరిగే యుద్ధం అని మనకి ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇంకా ఈ సినిమాలో విలన్స్ లేరనమాట, ఇద్దరు హీరోసే. అటు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇటు రితిక్ రోషన్ గారు కావచ్చు, దేశం కోసం పోరాడే ఏజెంట్సే వీళ్ళిద్దరూ కూడా. అసలు ఈ సినిమా మనం ఎందుకు చూడాలంటే అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారు, అసలు వీళ్ళిద్దరి మధ్య క్లాసిక్ కారణం ఏంటి అనేది ఈ వార్ 2 సినిమా. ఇంకా ఈ వార్ 2 సినిమా టీజర్ కనుక మీరు చూసుకుంటే వాళ్ళు మొత్తం యాక్షన్ ప్యాక్ట్ అయితే నింపేశారు. కానీ ఈ ట్రైలర్ కనుక మీరు చూసుకుంటే ట్రైలర్ అయితే చాలా ఎమోషనల్ గా అయితే నాకైతే అనిపించింది. ఒక ఫ్రేమ్ లో చూసుకుంటే ఎన్టీఆర్ గారి కళ్ళల్లో నుంచి టీయర్స్ అయితే అలా వస్తున్నాయి అనమాట. ఇంకో ఫ్రేమ్ లో చూసుకుంటే రితిక్ రోషన్ గారు అలాగే కీరా అద్వానీ వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నట్టయితే ఒక ఫ్రేమ్ అయితే ఉంది. మరొక ఫ్రేమ్ లో వాళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటున్నారు. అసలు ఇంతలా కలిసి ఉన్న వాళ్ళ మధ్య గొడవ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్స్ ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించింది. ఇంకా ట్రైలర్ లో ఉన్న ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా టాప్ నాచ్ గా అయితే కనపడుతుంది. థియేటర్ లో ఖచ్చితంగా దద్దరిల్లిపోతాయని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇవన్నీ పక్కన పెడితే నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ ఒక ఫ్రేమ్ అయితే ఉందో చూడండి. కింద రితిక్ రోషన్ గారు అయితే కూర్చొని ఉంటారు, ఆయన పైకి వచ్చి ఎన్టీఆర్ గారు అలా చూస్తా ఉంటారు అనమాట. దిస్ ఈజ్ సినిమా, దీనికోసం వార్ 2 సినిమాకి వెళ్ళాలి. ఇంకా ట్రైలర్ లో ఎన్టీఆర్ గారితో ఒక షర్ట్లెస్ సీన్ అయితే ఉంది. ఇంకా ప్రతి ఫ్రేమ్ లో కూడా ఎన్టీఆర్ గారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. అలాగే రితిక్ రోషన్ గారి గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే కీరా అద్వానీ అనమాట. ఆవిడ కూడా ఫైట్స్ అయితే ఎరక్కొట్టేస్తుంది. మరి సినిమాలో ఇంకే రేంజ్ లో ఉంటుందో. ఇంకా ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కలర్ గ్రేడింగ్, మెయిన్ గా టీజర్ కి ట్రైలర్ కి చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. ఈ విధంగా ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. నేనైతే టీజర్ కి ఎక్స్టెన్షన్ లాగా ఈ ట్రైలర్ అయితే ఉంటదని అనుకున్నాను, గానీ ఈ ట్రైలర్ ఎంత ఎమోషనల్ గా కట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఈ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందా, స్కై ఇస్ ద లిమిట్ అనమాట. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయింది. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే అటు రితిక్ రోషన్ గారు కావచ్చు, ఇటు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఈ సినిమాలో హీరోలే. కానీ వాళ్ళు అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఇగో క్లాష్ వల్ల కొట్టుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఎవరైనా సపరేట్ మిషన్ ఇచ్చారా, అసలు ఏంటనేది మనం సినిమాలో అయితే చూడాలి. కానీ సినిమా లాస్ట్ కి అయిపోయేసరికి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ గారు కలిసిపోయి ఈ యాష్ రాజ్ ఫిల్మ్ యూనివర్స్ యొక్క స్పై యూనివర్స్ అయితే ఉంది కదా, వాటిలో నెక్స్ట్ సినిమాల్లో కూడా కనపడతారు ఖచ్చితంగా. వీళ్ళందరూ కలిసి పోరాడతారు అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది. మరి చూద్దాం. సరే, మరి లాస్ట్ లో మరి ఈ ట్రైలర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.